ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఈరోజు మనం ప్రిన్సిపల్ సెక్రటరీస్ విల్లాస్ పనుల గురించి చూడబోతున్నాం. నిజానికి మనం ప్రిన్సిపల్ సెక్రటరీస్ విల్లాస్కు సంబంధించిన వీడియో చేసి చాలా కాలమైంది ఫ్రెండ్స్. ఇప్పుడు లేటెస్ట్ వర్క్ ప్రోగ్రెస్తో వీడియో చేస్తున్నాం. ఎప్పటిలాగే వీడియోలోకి వెళ్ళబోయే ముందు మాతో రిక్వెస్ట్ ఉంటుంది కదండి. సో ప్లీజ్ నోరారా అడుగుతున్నాం, మనసారా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు చేసే ఒక చిన్న క్లిక్ మాకెంతో ఉత్సాహాన్ని, అమరావతికి మద్దతును ఇస్తుందండి. ప్లీజ్ పెద్ద మనసుతో సబ్స్క్రైబ్ చేసుకోండి. పరిపాలనలో అత్యంత కీలక పాత్ర పోషించే అధికారులు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు. రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య కార్యదర్శుల తర్వాతి స్థానంలో ఉండే వీరు పలు రకాల ప్రభుత్వ విభాగాలకు అధిపతులుగా ఉంటారు. అందుకని వీరి కోసం ప్రభుత్వం నిర్మించే భవనాలను అత్యాధునిక సదుపాయాలతో నిర్మిస్తున్నారు. వీటిని బిల్డింగ్లని కాకుండా విల్లాస్ అని పిలుస్తున్నారు. ఇప్పటిదాకా మీరు చూస్తున్న బిల్డింగ్లన్నీ ప్రిన్సిపల్ సెక్రటరీస్ వేనండి. అమరావతిలో వేగంగా పనులు జరుగుతున్న బిల్డింగ్స్ ఏమైనా ఉన్నాయంటే అవి ఇవేనండి. గడిచిన నెల రోజుల్లో దాదాపు 20కి పైగా బిల్డింగ్లకు స్లాబులు కూడా పడ్డాయి. మిగిలిన వాటికి కూడా స్లాబ్స్ వేయడానికి వీలుగా రెడీ చేసుకుంటున్నారు. ఇక్కడ చాలా మంది వర్కర్లు పనిచేస్తున్నారు. కావాలంటే మీరే చూడండి, ఈ ఒక్కచోటే ఎంతమంది వర్కర్లు ఉన్నారో. ఇప్పుడు మీరు చూస్తున్న బిల్డింగ్లన్నిటికీ ఈ మధ్య స్లాబ్స్ వేశారు. ఆ పక్కన కనిపిస్తున్న అపార్ట్మెంట్స్ ఏమో ఆల్ ఇండియా సర్వీసెస్ ఉద్యోగుల అపార్ట్మెంట్స్. వాటి గురించి తర్వాత చెప్పుకుందాం. ప్రజెంట్ మీరు ఈ సెక్రటరీస్ బిల్డింగుల్లో ఎక్కడైనా చూడండి, వర్కర్లే కనిపిస్తుంటారు. అన్ని బిల్డింగుల్లో పనులు జరుగుతున్నాయనడానికి ప్రత్యేకించి ఇంకేమైనా సాక్ష్యం కావాలంటారా? అయితే సరే, టన్నుల కొద్దీ ఐరన్, లారీల కొద్దీ బ్రిక్స్, ట్యాంకర్ల కొద్దీ కాంక్రీట్ మిక్స్ ప్రతిరోజు ఇలా వస్తున్నాయి, అలా ఖర్చు అయిపోతున్నాయి. ఇంతకు మించి సాక్ష్యం కావాలంటారా? ఫ్రెండ్స్, ఈ బిల్డింగ్ల నిర్మాణ బాధ్యతను KMV సంస్థ తీసుకుందండి. ఇక్కడ మొత్తం 115 విల్లాస్ని నియమిస్తున్నారు. మొత్తం 33.37 ఎకరాల్లో ఈ విల్లాస్ని నిర్మిస్తున్నారు. వాటిని ప్రిన్సిపల్ సెక్రటరీస్ విల్లాస్గా కేటగరైజ్ చేశారు. ప్రిన్సిపల్ సెక్రటరీస్ కోసం 25 విల్లాస్ నిర్మిస్తున్నారు. ప్రభుత్వ శాఖల విభాగాధిపతులు కావడంతో వీరికి ప్రీమియం ఫెసిలిటీస్ కల్పిస్తున్నారు. ఒక్కో విల్లా 5,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంటుంది. G+1 స్ట్రక్చర్తో అద్భుతంగా వీటిని నిర్మిస్తున్నారు. వీటి బిల్డప్ ఏరియా వచ్చేసి 125,000 చదరపు అడుగులు ఉంటుంది. వీటితో పాటు ఇక్కడ 90 కార్యదర్శుల విల్లాస్ కడుతున్నారు. వీరు కూడా అత్యున్నత అధికారులు కావడంతో సౌకర్యాలకు ఎలాంటి లోటు లేకుండా విల్లాస్ రూపొందిస్తున్నారు. కాకపోతే ఇవి ప్రిన్సిపల్ సెక్రటరీస్ విల్లాస్ కంటే కొంచెం చిన్నవి. వారికి 5,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో బిల్డింగ్లు నిర్మిస్తుంటే వీరికి 4,000 అడుగుల విస్తీర్ణంలో బిల్డింగ్లు నిర్మిస్తున్నారు. ఇక సెక్యూరిటీ ఏర్పాట్లు కూడా భారీగా ఉంటున్నాయి. ఎవరైనా సరే కాంపౌండ్లోకి వెళ్ళాలంటే సెక్యూరిటీ క్యాంపును దాటుకొని వెళ్ళాలి. ప్రతి రోడ్డుకు ప్రారంభంలో ఇంటర్నల్ రోడ్ల జంక్షన్లో సెక్యూరిటీ క్యాంపులను కూడా నిర్మిస్తున్నారు. గతంలో జడ్జి విల్లాస్ పనుల సందర్భంగా చూపించాం, గుర్తుందా? అలాగే ఇక్కడ కూడా హై సెక్యూరిటీ ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పుడు మీరు చూస్తున్న నిర్మాణం దానికోసమే. ఇలాంటివి ఈ కాంపౌండ్లో చాలా నిర్మిస్తున్నారు. ఇక మనం ఈ బిల్డింగ్ ఏరియా ఓవర్వ్యూ ఒకసారి చూద్దామా? చేతిలో డ్రోన్ ఉంది. ఆ డ్రోన్కి ఒక డేగ కన్నుంది. కాకపోతే ఇప్పుడిప్పుడే డ్రోన్ రెక్కలు తొడిగాం కదా, కొంచెం ఎగరడం కుదరడం లేదు. కానీ అడ్జస్ట్ చేసుకొని చూడండి ఫ్రెండ్స్, విజువల్స్ మాత్రం బాగుంటాయి. మాది పూచి. ఇప్పుడు మీరు చూసే వీడియోలో రోడ్డుకు రైట్ సైడ్ ప్రిన్సిపల్ సెక్రటరీస్ విల్లాస్,
రోడ్డుకు లెఫ్ట్ సైడ్ బ్లూ కలర్లో ఉన్న షెడ్లేమో వర్కర్ల కోసం వేసిన తాత్కాలిక ఆవాసాలు. ఆ షెడ్లను బట్టి ఎన్ని వందల మంది ఇక్కడ పనిచేస్తున్నారో మనం ఒక అంచనాకి రావచ్చు. మధ్యలో ఉన్న రోడ్డు ఇంటర్నల్ ట్రంక్ రోడ్డు. ఈ రోడ్డు N11, N12 రోడ్లకు మధ్యన ఉండే ముఖ్యమైన ట్రంక్ రోడ్డు. ఈ రోడ్డుకి ఇరువైపులా ప్రభుత్వ భవనాలే వస్తాయి. ఇప్పుడు మీరు చూస్తుంది ఫస్ట్ రోలో ఉన్న బిల్డింగ్లు. వీటిపైన చీమల్లాగా తారాడుతున్నది మన నిర్మాణ కార్మిక సోదరులే. ఇవి స్లాబులు పూర్తయిన బిల్డింగ్లు. వీటికి లోపలి వైపు పనుల్లో కార్మికులు బిజీగా ఉన్నారు. ఇప్పుడు మీకు కాలవలాగా కనిపిస్తోందే, అదేమో N12 రోడ్డు. పవర్ డక్టు, సైడ్ డ్రైన్ల నిర్మాణం కోసం తీసిన గుంత ఇప్పుడు ఇలా కాలవలాగా కనిపిస్తోంది. చూసారా, ప్రతి బిల్డింగు దగ్గర కార్మికులు కనిపిస్తూనే ఉన్నారు. కొన్ని బిల్డింగ్లు స్లాబులు కూడా పూర్తయి ఫినిషింగ్ స్టేజ్కి వస్తే మరికొన్ని ఏమో స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నాయి. కానీ అన్ని బిల్డింగ్ల దగ్గర వర్క్ మాత్రం జరుగుతోంది. ఇప్పుడు మనం చెప్పుకోబోయేది పాత విషయమే కానీ మళ్ళీ ఒకసారి గుర్తు చేసుకోవడం అవసరమని ఈ వీడియోలో ప్రస్తావిస్తున్నాం. ఈ విల్లాస్ నిర్మాణం 2019కి ముందే మొదలైందండి. 2017 మేలో ఈ విల్లాస్ నిర్మాణం మొదలుపెట్టారు. 2019 ఆగస్టు నాటికి పూర్తి చేయాలని టార్గెట్ పెట్టుకున్నారు. అప్పుడు చాలా వరకు విల్లాస్ నిర్మాణ పనులు చాలా వేగంగా జరిగాయి. దురదృష్టం కొద్దీ 2019లో ప్రభుత్వం మారింది. ఆ తరువాత ఏం జరిగిందో అందరికీ తెలిసిందేగా. 2019 నుంచి 2024 మధ్యకాలంలో చాలాసార్లు ఇటువైపు వచ్చాం. కానీ ఇక్కడ ఈ బిల్డింగ్లు ఉన్నాయనే సంగతి కూడా మాకు తెలియలేదు. ఎందుకంటే 2 అంతస్తుల ఎత్తున్న బిల్డింగ్లు కూడా కంటికి కనిపించినంత స్థాయిలో కంప చెట్లు పెరిగిపోయాయి. ఒక్కసారి ఊహించుకోండి, రాజధానిలో పెరిగిన కంప చెట్లను తొలగించడానికే ప్రభుత్వం 36.5 కోట్లు ఖర్చు చేయాల్సి వచ్చిందంటే ఆ కంప ఏ స్థాయిలో పెరిగిందో మీరే ఊహించుకోండి. ఏమైతేనేమి 2024లో మళ్ళీ ప్రభుత్వం మారింది. బిల్డింగ్ల నిర్మాణం దారిలోకి వచ్చింది. ఇక ఈరోజు వీడియో ఇంతే ఫ్రెండ్స్.
వీలైతే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ టీం అమరావతి ప్రస్థానం.